పీపుల్స్ క్యాపిటల్ ఆంధ్రుల ప్రజా రాజధాని నిర్మాణానికి రుణం అందకుండా చేయాలన్న వైసీపీ కుట్రలు వీగిపోయాయి. అమరావతిని అడ్డుకునే ఉద్దేశంతో కుట్రపూరితంగా ప్రపంచ బ్యాంకుకు పంపిన ఫిర్యాదులు ఒట్టి బూటకమని ప్రపంచ బ్యాంకు బృందం తేల్చేసింది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అమరావతికి మొదటి విడత రుణం కింద నిధులు విడుదల చేశాయి. దీనికి కేంద్రం వాటా కలిపితే మొత్తం 4,285 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరాక రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై ప్రధానంగా పెద్ద ఎత్తున దృష్టి సారించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి 15,000 కోట్ల రుణం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. మెరుపు వేగంతో రంగంలోకి దిగిన వైసీపీ నాయకత్వం గత ఏడాది డిసెంబర్ 17న ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు మెయిల్ ద్వారా తప్పుడు ఫిర్యాదులు పంపింది. దేశ విదేశాల్లోని రకరకాల సంస్థలు, వ్యక్తుల పేర్లతోనూ అమరావతిలో అనర్థం, దారుణం జరిగిపోతున్నట్లు ఆ మెయిల్స్లో తెలియజేశారు. రాజధానికి భూ సమీకరణ వల్ల రైతులు, రైతు కూలీలకు ఉపాధి పోయిందని, వారి జీవనోపాధి దెబ్బతిందని, రైతులను భయపెట్టి భూములు తీసుకున్నారని, దీనివల్ల ఆర్థిక అంతరాలు తలెత్తుతున్నాయని, పర్యావరణం, జీవావరణం పైన తీవ్ర ప్రభావం పడుతుందని, పంట భూములు తీసుకోవటం వల్ల ఆహార భద్రతకు విఘాతం కలుగుతుందంటూ అసత్యాలన్నీ కూర్చి ఆ ఈమెయిల్స్ రూపంలో రాజధాని అమరావతి ప్రాజెక్టుపై విషం చిమ్మారు. లోన్ ఇచ్చే ముందు తొందరపడకుండా లోతుగా దర్యాప్తు చేపట్టమని ఆ తప్పుడు ఈమెయిల్స్ సారాంశం. గతంలోనూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2017లో ప్రపంచ బ్యాంక్ నుంచి 3,500 కోట్ల రుణం కోసం సిఆర్డీఏ ప్రయత్నించగా ఇలాగే వైసీపీ తప్పుడు ఫిర్యాదులు పంపింది. వైసీపీ పంపిన తాజా ఫిర్యాదుపై ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. తనిఖీ బృందం ఇటీవల రాజధానిలో 2 దఫాలుగా పర్యటించింది. విజయవాడలో ప్రపంచ బ్యాంకు బృందం మకాం వేసిన హోటల్కు వైసీపీకి అనుకూలంగా ఉండే పలువురు అనేక సార్లు వెళ్ళి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులను ప్రభావితం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వరల్డ్ బ్యాంక్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు తప్పుడు ఫిర్యాదుదారులతోనూ సమావేశమై అభిప్రాయాలు తీసుకుంది. రైతులు రాజధాని కోసం స్వచ్ఛందంగానే భూములు ఇచ్చారని, ఉల్లంఘనలేవీ లేవని నిర్ధారణకు వచ్చింది. ఆ మేరకు ప్రపంచ బ్యాంకు ఇక్కడి నుంచి ప్రపంచ బ్యాంకుకు నివేదిక పంపింది. సంతృప్తి చెందిన ప్రపంచ బ్యాంక్ వైసీపీ తప్పుడు ఫిర్యాదును ఫేక్ అని తేల్చి అమరావతికి రుణం మంజూరు చేసింది. 5.5 కోట్ల మంది ప్రజా రాజధాని అమరావతిపై విషం చిమ్మి ఆంధ్రులకు రాజధాని నిర్మాణం ముందుకు పోకుండా నాడు నేడు అడ్డుపడిన వారిని ఆ ఈమెయిల్స్ వివరాల ఆధారంగా రాష్ట్రద్రోహులు, దేశద్రోహులను పట్టుకుని కూటమి సర్కార్ రాజద్రోహం కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేసి విలేకరుల సమావేశం పెట్టి వారికి డస్ట్బిన్ కవర్లు తొడుగుతుందా, తొడగదా? కామెంట్ రూపంలో తెలియజేయండి.